అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాశాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే, ఇది నార్సీ విధానం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లల్ని కూడా ప్రేమించరు, వాళ్ళు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగోనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 5 ఏళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి బలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు? ఏ కేసు లేదు ఈ జిల్లాలో. నంద్యాలలో నడిరాత్రి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా. ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే, నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అర్థమైందా నార్సీ విధానం? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాళ్ళ డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏమర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? ఇంకా కాలేదా? ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? దీనివల్ల ఎంత నష్టపోయామంటే, అతని అభిప్రాయం అతనొక్కడే గొప్పోడని, దేవుడి కంటే గొప్పోడనుకుంటాడు. మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాది. పాలించమని అధికారం ఇస్తే 5 ఏళ్ళు సెక్రటరియట్కి వచ్చాడా తమ్ముళ్ళు? చూశారా తమ్ముళ్ళు? ఇది అహంకారం కాకపోతే ఏంటి? నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా. ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా? వస్తానే 3 రాజధానులు అన్నాడా లేదా? 3 ముక్కలు ఆట ఆడాడా లేదా? కర్నూలుని రాజధాని చేసేశాడంట. 1 ఇంచు 1 అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు? ఇక్కడే ఉన్న కర్నూలులో జరిగిందా? లాభం వచ్చిందా? ఇది నార్సీ విధానం అవునా కాదా? మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ వాడికి 5 ఏళ్ళు ఇంటర్వ్యూలా ఎక్కడ విన్నారా? ఇవి కనపడుస్తుందా? వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా? 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని తిరిగాడు.